హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పాకిస్తాన్లో వర్షాలు వరదలు బీభత్సం క్రియేట్ చేస్తున్నాయి. గత 36 గంటల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కనీసం 300 మంది మరణించారని, అనేక మంది గాయపడ్డారు. సో అక్కడ అధికారులే ధృవీకరించారు. సో ఇప్పటికే పీటీఐ కూడా ఒక నివేదిక అందించింది, ఇంతమంది చనిపోయారని చెప్పి. సో ఈ మరణాలు అధికంగా ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్లో సంభవించాయి. అక్కడ తీవ్రమైన వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదలు మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఎక్కడికక్కడ స్తంభించిపోయింది రవాణా వ్యవస్థ మొత్తం. అనేక భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. పీఓకేలో ఉన్న గిల్గిట్ బల్టిస్తాన్లో కరౌకరం హైవే, బాలిస్తాన్ హైవేతో పాటు అనేక ప్రధాన రహదారులన్నీ కూడా దిగ్బంధమయ్యాయి. దీంతో ట్రాన్స్పోర్ట్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాదు ఖైబర్ ప్రావిన్స్లో ఆగస్ట్ 21 వరకు అడపదడప భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. సో ఇప్పటికే చాలా వరదలతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ పోతున్నారు. గత 24 గంటల్లో ఖైబర్ ప్రావిన్స్లో మొత్తం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పిల్లలు సహా కనీసం 200 మంది మరణించారు ఒక్క ఖైబర్ ప్రావిన్స్లోనే. సో ఇంకా ఈ చనిపోయిన వాళ్ళ కంటే అక్కడ గల్లంతైన వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతినిధులు ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పటికే వర్షాలు వరదలు సృష్టించిన సంక్షోభం మధ్య వైద్య సహాయంపై దృష్టి పెట్టారు అక్కడి అధికారులు. మెడిసిన్స్ నిరంతరం లభ్యమయ్యేలా, వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయడానికి అన్ని ఆసుపత్రులు, వరద నియంత్రణ గదులను ఏర్పాటు చేయాలని కూడా ప్రావిన్స్ వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేశారు హైయర్ ఆఫీషియల్స్. సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్ బల్టిస్తాన్లో గైజర్ జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదలు 8 మంది ప్రాణాలను బలిగొంది. 2 వ్యక్తులు ఇంకా కనిపించలేదు, వాళ్ళంతా వరదకు కొట్టుకుపోయారు. సో వరదలు భారీ నష్టాన్ని కలిగించాయని చెప్పాలి. పాకిస్తాన్ మొత్తం మీద డజనుకు పైగా ఇళ్ళు, వాహనాలు, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కూడా ధ్వంసం చేశాయి ఈ ఆకస్మిక వరదలు. కారాకోరం బల్టిస్తాన్ హైవేలు సహా ప్రధాన రహదారులు అనేక చోట్ల జలదిగ్బంధంలో ఉన్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈశాన్యంలోని నీలం లోయలో కూడా చాలా మంది తప్పిపోయారు. సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా అంతరాయం కలుగుతుంది. ఈ ప్రాంతంలోని పర్యాటకులను సురక్షిత ప్రదేశాలకు కొంతమంది తరలించారు, కొంతమంది అయితే మరణించారని చెప్తున్నారు అధికారులు. సో రట్టిగాలి సరస్సు సమీపంలోని 600 మందికి పైగా శిబిరాలకు తరలించారు. ఇప్పటికే అక్కడికి వచ్చిన టూరిస్టులని. ఆకస్మిక వరదలు లావత్నుల్లాపై ఉన్న 2 వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. సో దీంతో అటు నుంచి అటు వెళ్ళడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉబ్బిన జాగ్రన్నుల్లా కుండల్ షాహీలోని మరొక వంతెనను కూడా నాశనం చేశాయి ఈ వరదలు. జీలం లోయలో పాల్హోట్పై కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు ఒక్కసారిగా ఆ లోయలోకి వచ్చాయి. దాంతో చాలా మంది కొట్టుకుపోయారు. దీనివలన సిగ్నల్ నెట్వర్క్ కూడా కొంచెం దెబ్బతింది. డజన్ల కొద్దీ వాహనాలు అక్కడే చిక్కుకుపోయాయి ఈ లోయలోనే. సో నీలం నది నీటి మట్టం వేగంగా పెరుగుతూనే ఉండడంతో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయడానికి సన్నాహకాలు కూడా చేస్తున్నారు. ముజఫర్నాబాద్ జిల్లాలోని సర్లీ సచా గ్రామంలో వినాశకరమైన కొండ చర్యలు విరిగిపడి ఒక ఇంటి మీద పడ్డాయి. సో దాంట్లో ఆ ఇంట్లో ఉన్న 6 కుటుంబ సభ్యులు కూడా జల సమాధి అయ్యారు. వాళ్ళ ఇంటి మీద ఒకసారి ఆ కొండ చర్యలు పడేసరికి వాళ్ళంతా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే జీవ సమాధి అయిపోయారు. వారి ఆ శిథిలాల కిందే మరణించి ఉంటారని కూడా అధికారులు చెప్తున్నారు. పాకిస్తాన్లో వరద బీభత్సం క్రియేట్ చేసింది. దాదాపుగా 3 గంటల్లో కురిసిన ఈ వర్షానికి దాదాపుగా 300 మంది చనిపోయారంటూ కూడా పీటీఐ నివేదికలో వెల్లడించింది. దాదాపుగా చాలా ప్రావిన్స్లో ఆస్తి నష్టం జరిగింది. చాలా కొండ చర్యలు విరిగి పడటంతో ఇళ్ల మీద పడటంతో చాలా మంది జల సమాధి కూడా అయ్యారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.